ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా కొత్త సబ్జెక్ట్ ఎంచుకున్నారు హీరో. ఈ మూవీలో అయితే కొత్తగా గొర్రెతో మూవీ ఎలా ఉంటుందని చూపించారు. టాపిక్ ఏంటంటే అసలు మూవీలో గొర్రె చుట్టే తిరుగుతుంది మూవీ. మన హీరో కూడా చాలా ఇంట్రెస్ట్గా నటించారు. తను జైల్లో పోవడమైనా, గొర్రె పట్టుకొని వెళ్ళడమైనా. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో గొర్రె కాకుండా ఒక అమ్మాయి చుట్టూ కూడా తిరుగుతుంది అనుకుంటున్న మూవీలో. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చూపించారు ట్రైలర్లో. ఒక చిన్న అమ్మాయి చనిపోతుంది అనుకుంటా. తను ఆ గొర్రెలో ఆత్మగా వస్తుంది అనుకుంటున్నా. అయితే ఈ గొర్రెలో ఈమె ఈమె వచ్చి మన హీరోతో మాట్లాడి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని అడుగుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎలా చనిపోయింది ఏంటి అలా అని చూపిస్తారు అనుకుంటున్నా ఈ మూవీలో అయితే. ఇంకా ఈ మూవీ అయితే ఇంకా ఇది ఒక పల్లెటూరులో జరిగిన కథ రూపంలో చూపించారు. ఆ జైల్లో ఉండే వీళ్ళు అక్కడ ఆత్మ రూపంలో అమ్మాయి వచ్చి తనతో మాట్లాడడమైనా, ఆ హీరోతో తన ప్రాబ్లం చెప్పటమైనా, ఎందుకు హీరో తన ప్రాబ్లంని సాల్వ్ చేస్తానని జైల్లో రావడమైనా, ఇదంతా బాగా చూపించారు. ఇంకా ఈ గొర్రె కోసం బయట ఊరు మొత్తం వెతకటమైనా, ఊరు మొత్తం పోరాడమైనా, ఆ గొర్రె మాకు కావాలని అడగటమైనా, ఇదంతా చాలా కొత్తగా అనిపించింది మూవీలో అయితే. దీంట్లో యాక్షన్స్ లేకుండా చాలా సెంటిమెంట్తో మూవీ తీశారు. మూవీ అయితే చాలా బాగుంది. ట్రైలర్లో బాగా చూపించారు మూవీని. చాలా ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేశారు ట్రైలర్లో. ఈ మూవీ అయితే చాలా కొత్త రకంగా అనిపిస్తుంది చూసే ఆడియన్స్కి అయితే. ఎందుకంటే మన హీరో చాలా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు మూవీ అయితే. అందుకే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మూవీ. ఎవడైనా అనుకుంటాడు ఒక గొర్రెతో మూవీ తీయాలని. మన హీరో అనుకున్నాడు. ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది కాబట్టి అనుకొని మూవీ తీస్తున్నారు. చాలా బాగుంటుంది అనుకుంటున్నా. నేనైతే ఎప్పుడు మూవీ థియేటర్లో వస్తుందని ఎదురు చూస్తున్నా. ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మెయిన్ మ్యాటర్ ఏంటంటే హీరోని అంతగా తనకు అంత ఇంపార్ట్మెంట్ లేకుండా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే హీరో చుట్టే తిరుగుతుంది. అందులోటి గొర్రె చుట్టూ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నా. తన చనిపోయిన చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నా మూవీ అయితే. ఎందుకంటే నాకు అలా అనిపించింది. చివరి లాస్ట్ మినిట్లో హీరో జైలు నుంచి వచ్చి తను పరిగెత్తటమైనా, తను ఎందుకు పరిగెత్తుతున్నాడు అని ఇంట్రెస్ట్ కనిపించటమైనా, అక్కడైతే చాలా బాగుంది మూవీ అయితే. నాకు ట్రైలర్లో చూస్తే నాకు అనిపించింది ఈ మూవీ అయితే హీరో చాలా హిట్ కొడతాడని అనుకుంటున్నా. ఈ మూవీ అయితే ఈ మూవీలో అయితే కామెడీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా బాగా చూపిస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి అయితే. ఎందుకంటే ట్రైలర్లో సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ చూపించారు. ప్లీజ్